ఎలాగూ ప్రేమించకపోతే నీ భార్య నిన్ను ఎలాగ ప్రేమించుద్ది? నువ్వు కూడా నీ భార్యని ప్రేమించాలి. నీవు కూడా నీ భర్తకు లోబడాలి. అనుకూలముగా జీవించాలి, అనుకూలముగా బ్రతకాలి. అలాగూ బ్రతికితే వారి జీవితము అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు సరిగ్గా జీవించలేరు. ఏమండి, ఎప్పుడు సతాయించుకోవటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, అరుచుకోవటం, సనుక్కోవటం, ఇవన్నీ ఎవరు నేర్చుకుంటున్నారు? వారి పిల్లలు నేర్చుకుంటున్నారు. వారికి నువ్వు మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఇదే బాట వాళ్ళకు కూడా. ఏ బాట? కొట్టుకునే బాటే, తిట్టుకునే బాటే. ఓహో, ఇలాగుండాలి కావాల్చో, కాపరమంటే ఇదే కావాల్చో అనుకుంటారు వారు. అంతే కదా? నీ దగ్గర నేర్చుకున్నది ఏంటి? నీ బిడ్డలు ఏమి నేర్చుకోగలుగుతున్నారు? నీ దగ్గర సహనం ఉందా? ఓర్పు ఉందా? సహించే మనసు ఉందా? ఆ సహనము, అందుకంటే మీ సహనము సకల జనులకు తెలియజేయునేది. సకల జనుల అవసరంలా, కనీసం ఇంటిలో నీ బిడ్డలకి తెలియజే చాలు.